వేదాంత యోగతత్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం చూపిన మహానీయుడు స్వామి వివేకానంద అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద బెంగాల్ రాష్ట్రంలో జన్మించి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస వద్ద శిష్యరికం చేసి వేదాంత యోగి తత్వశాస్త్రాలలో అపార జ్ఞానాన్ని సంపాదించి గురువు ఆదేశానుసారం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వెళ్లి భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఉపన్యాసంతో అమెరికా వీధులు దద్దరిల్లాయని, ఆయన ఉపన్యాసానికి దాసులైన అనేక మంది విదేశీయులు హిందూ తత్వాన్ని స్వీకరించారని గుర్తు చేశారు. భారతదేశంలోనే రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించి హిందూ మత వ్యాప్తి కోసం, పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ముఖ్యంగా ఆయన సూక్తులు, ప్రవచనాలు యువతపై అత్యధికంగా ప్రభావం చూపించాయని, వారిని సన్మార్గంలో నడిపించడానికి పనిచేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు, రితిక్, రోషన్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు మునికృష్ణ, బీజేపీ యువమోర్చా నాయకులు డిఎంకే గణేష్, రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, కళాకారులు విద్వాన్, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు ఆదర్శం. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ఈరోజు నడుం బిగించాలి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన యువత అన్ని రంగాల్లో ముందుండి మన దేశ అభివృద్ధికి, ప్రపంచ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఆదర్శాలను మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.